వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ గైస్, జస్ట్ ఇదొక ఇమాజినేటివ్ స్టోరీ. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళదామా? నేను కొంచెం కూడా కదలకుండా నా బెడ్ మీద దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నాను. అప్పుడు నా రూమ్ అట్మాస్ఫియర్ చాలా చల్లగా ఉంది. అప్పుడు సమయం అర్ధరాత్రి 12 గంటలైంది. నేను చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాను. నా ఫ్రెండ్స్ అయిన ఈశ్వర్, విష్ణు నా ఎదురుగా నిల్చొని ఉన్నారు. ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నీ గజిబిజిగా కింద పడి ఉన్నాయి. నా ఫ్రెండ్స్ ఇద్దరు తరువాత నా ఎదురుగా చైర్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరూ నా ఎదురుగా కూర్చొని నన్ను చూస్తూ ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉన్నది నిజమే, కానీ వాళ్ళిద్దరూ ప్రాణాలతో లేరు. వాళ్ళిద్దరిని ఆ జంతువు చంపేసింది. అసలు దానిని జంతువు అనాలో లేకపోతే ఇంకేమైనా అనాలో నాకు తెలియడం లేదు. అది నా ఫ్రెండ్స్ ఇద్దరిని చంపి నా ఎదురుగా కూర్చోబెట్టింది. నేను మాత్రం దుప్పటి కప్పుకొని కదలకుండా పడుకొని నిద్రపోతున్నట్లు నటిస్తున్నాను. నేను నా బెడ్షీట్ని కవర్ చేసుకొని పడుకున్నాను, కానీ అది చాలా పల్చగా ఉంది. అందులో నుండి మా ఫ్రెండ్స్ ఇద్దరు చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. అప్పుడే ఆ ఆకారం మెల్లగా నా రూమ్లోకి వస్తూ ఉంది. నేను ఆ బెడ్షీట్లో నుండి ఆ ఆకారాన్ని చూస్తూ ఉన్నాను. ఆ ఆకారం చూడటానికి చాలా భయానకంగా ఉంది. అది చాలా ఎత్తుగా కూడా ఉంది. అది వేసే ఒక్కో అడుగు నా రూమ్లో రీసౌండ్ వస్తూ ఉంది. నేను మాత్రం కొంచెం కూడా కదలకుండా నా బెడ్ పై నుండే దాన్ని చూస్తూ ఉన్నాను. ఇప్పుడే అది నా బెడ్కి ఎదురుగా వచ్చి నా వైపే నిలబడి నన్నే చూస్తూ ఉంది. ఇక అది నన్ను కూడా నా ఫ్రెండ్స్ లాగే చంపి తినేస్తుంది. కానీ నేను గట్టిగా అరిచి మా నైబర్స్ని పిలవాలన్నా మేము ఉండేది సిటీ అవుట్స్కట్స్లో ఒక చిన్న రూమ్లో. మాకు ఎవరు నైబర్స్ కూడా లేరు. ఎటువంటి మూమెంట్స్ ఇవ్వకుండా బెడ్ పైన పడుకొని ఉన్న నన్ను అది 5 నిమిషాలు సైలెంట్గా అలానే చూస్తూ ఉంది. ఆ 5 నిమిషాలు ఎలా గడిచాయో నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆ తర్వాత అది అసలేమనుకుందో ఏమో తెలియదు, కానీ నా రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోయింది. ఇంకా నేను సైలెంట్గా బెడ్ మీద పడుకోవడం వల్ల నా ప్రాణాలు నేను కాపాడుకోగలిగాను అని అనుకున్నాను. కానీ అదే నేను చేసిన చాలా పెద్ద తప్పు. అది వెళ్ళిపోయిందేమోనని నేను మెల్లగా నా బెడ్ పై నుండి పైకి లేచాను. అది నా ఫ్రెండ్స్ని చంపి అక్కడ కూర్చోబెట్టింది. నాకు చాలా బాధగా ఉంది. నా ఫ్రెండ్స్ని చంపి నా బెడ్ ఎదురుగానే కూర్చోబెట్టింది. ఇక నేను ఆ రూమ్లో నుండి బయటకు వచ్చి ఆ రూమ్ని లాక్ చేశాను. తర్వాత వెళ్ళి మా ఫ్రెండ్స్ ఇద్దరిని చెక్ చేశాను. వారిద్దరిని చాలా దారుణంగా చంపేసింది. వాళ్ళ కళ్ళు బయటికి వచ్చి వాళ్ళ పొట్టలో నుండి పేగులు కూడా బయటికి వచ్చి వ్రేలాడుతూ ఉన్నాయి. నేను పోలీసులకు ఇన్ఫామ్ చేద్దామని అనుకున్నాను. వస్తువులన్నీ గజిబిజిగా పడి ఉన్న ఆ రూమ్లో నా ఫోన్ కనిపించలేదు. అసలు ఆ ఆకారం మా దగ్గరికి రావడానికి నేనే ముఖ్య కారణమని చెప్పాలి. నేను చేసిన తప్పు వల్లే మా ఫ్రెండ్స్ ఇద్దరూ చనిపోయారు. నేను చేసిన తప్పు ఏంటి అంటే, మా ఊరి దగ్గర ఉన్న ఒక పురాతన లైబ్రరీలో ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళి బుక్స్ చదువుతూ ఉంటాను. అలా ఎప్పటిలాగానే నేను ఆ రోజు కూడా కూర్చొని బుక్స్ చదువుతూ ఉన్నాను. అప్పుడే నా ఎదురుగా రహీం అనే కుర్రాడు వచ్చి కూర్చున్నాడు. అలా అతను కూడా ప్రతి సండే లైబ్రరీకి రావడం వలన అతను నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. అతను వేసిన పెయింటింగ్ నాకు చూపించాడు. నేను ఫస్ట్ టైం ఆ ఆకారాన్ని చూశాను. ఆ ఆకారమే మా ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ ఇద్దరిని చంపింది. అసలు ఆ ఆకారం ఏంటి అని రహీంని నేను అడిగాను. అప్పుడు రహీం, ఈ పెయింటింగ్లో ఉన్న ఆకారం ఒక 100 సంవత్సరాల క్రితం మన ఊర్లో తిరిగేది అని మన ఊరి వాళ్ళు చెప్పారు. నీకు తెలియదా అని అడిగాడు. లేదే, నాకు తెలియదు అన్నాను. ఇక రహీం నాకు ఆ పెయింటింగ్లో ఉన్న ఆకారం గురించి
డీటెయిల్డ్గా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ జంతువు ప్రతిరోజు రాత్రి మనుషులను అతి కిరాతకంగా వేటాడి చంపి తినేస్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఇది మన ఊర్లోనే రాత్రిళ్ళు తిరుగుతూ ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నీకు తెలియదా అని రహీం నాతో అన్నాడు. అది విని నేను చిన్నగా నవ్వాను. నేను నీతో ఏమీ ఇప్పుడు జోక్ చేయలేదు. అసలు నిజంగానే ఈ ఆకారం ఉంది, నీకు తెలియదేమో. అప్పుడు నేను రహీంతో, అయినా రహీం, ఈ కథలన్నీ నువ్వు నమ్ముతావా అని అడిగాను. ఇది ఫేక్ అనుకుంటున్నావా, ఇది నిజం అని రహీం గట్టిగా అరిచాడు. అప్పుడు లైబ్రరీలో వాళ్ళంతా మా వైపే చూస్తున్నారు. ఇక అప్పుడు నేను రహీంతో, రహీం, నేను నమ్ముతున్నానులే, లైబ్రరీలో వాళ్ళందరూ మనకల్లే చూస్తున్నారు, నువ్వు గట్టిగా అరవద్దు అని అన్నాను. దాని తరువాత రహీం నా వైపు చూస్తూ, ఇది నువ్వు నమ్మవులే, సరే ఇది చూడు అని తన చేతి వైపు చూపించాడు. తన చేతికి క్రింది భాగంలో చాలా పెద్ద గాయం అయినట్లు, అది మాని ఆ ప్లేస్లో ఒక పెద్ద గీత కనిపిస్తుంది. రహీం, ఏంటిది అని నేను అడిగాను. చూసావు కదా, ఈ ఘాటు నాకు ఆ ఆకారమే చేసింది, అదే ఆ పెయింటింగ్లో ఉన్న ఆకారం అని రహీం అన్నాడు. అసలు రహీం చెప్పే మాటలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు. కానీ నేను రహీంతో వాదించే కొద్దీ అతను నా మీద చాలా సీరియస్ అవుతున్నాడు. ఇక అతను ఆ జంతువును బలంగా నమ్ముతున్నాడని నాకు కూడా అర్థమైంది. ఇక రహీంకి ఏమి ఆన్సర్ ఇవ్వాలో తెలియక నేను సరే అన్నట్లు తల ఊపాను. అప్పుడు రహీం ఇలా అన్నాడు, ఈ పెయింటింగ్లో ఉన్న జంతువు ఒకటే అని అనుకుంటున్నావా? కాదు, అవి కొన్ని వేలల్లో ఉన్నాయి. అవి ఇప్పుడు కూడా మనకి దగ్గరలో ఉన్న అడవిల్లో సంచరిస్తూ ఉన్నాయి అని రహీం నాతో అన్నాడు. ఇక నాకు రహీం చెప్పే మాటలు వినబుద్ధి కావడం లేదు. వెళ్ళిపోదామని పైకి లేచాను. అతను నా వైపు చూస్తూ, సరే నువ్వు నమ్మట్లేదు కదా, ఈ జంతువు గురించి నీకు తెలియాలి, దీన్ని నిజంగా నువ్వు చూడాలి అనుకుంటే మీ ఇంటి ముందు ఒక 5 కేజీల మాంసాన్ని ఒక కర్రకి కట్టి దాన్ని రాత్రిపూట అలానే వదిలేసి చూస్తూ ఉండు, నీకు ఖచ్చితంగా ఈ జంతువు కనిపిస్తుంది అని రహీం నాతో అన్నాడు. కానీ నేను రహీంకి ఎటువంటి రిప్లై ఇవ్వకుండా ఇంటికి బయలుదేరాను. ఆ రోజంతా నాకు రహీం చెప్పింది గుర్తుకు వస్తూ ఉంది. దీన్ని నిజంగా ట్రై చేయాలి అనిపించింది నాకు. ఇక నేను ఇంటికి 5 కిలోల మాంసాన్ని తెప్పించాను. దాన్ని నేను ఒక కర్రకి హ్యాంగ్ చేశాను. ఇదంతా గమనిస్తున్న విష్ణు నన్ను అడిగాడు, నువ్వేం చేస్తున్నావురా అని. నేను ఏం లేదని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇంకా ఆ రోజు రాత్రి త్వరగా తిని విష్ణు, ఈశ్వర్ వాళ్ళ రూమ్కి వెళ్ళి నిద్రపోతున్నారు. నేను కూడా ఆ మాంసాన్ని ఇంటి బయట పెట్టి నా రూమ్ విండోలో నుండి చూస్తూ ఉన్నాను. కాసేపు వెయిట్ చేశాను, అయినా కూడా ఏ జంతువు రాలేదు. ఇక నాకు ఓపిక లేకపోవడంతో రహీం చెప్పిందంతా ఫేక్ అని నేను నిద్రపోయాను. ఇక ఆ రోజు రాత్రి 3 మెలకువ వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళాను. అలా వాష్రూమ్కి వెళ్ళిన నాకు ఏదో గట్టిగా సౌండ్ వచ్చినట్లు వినిపించాయి. అప్పటి వరకు క్యాజువల్గా ఉన్న నాకు నిద్రపోకముందు ఏం చేశానో అన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఆ గొంతు విష్ణుది. విష్ణు ఎందుకు అలా అరుస్తున్నాడు అంటే రహీం చెప్పినట్లు ఆ జంతువు మా ఇంటికి వచ్చేసిందా? విష్ణు ఎందుకు అంత గట్టిగా అరిచాడో నాకు భయంగా ఉంది అని మెల్లగా నేను అనుకుంటూ ఆ డోర్ని ఓపెన్ చేశాను. బయట కార్పెట్పై ఎర్రగా నెత్తుటి మరకలు. అది చూశాక నాకు చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. అంటే రహీం చెప్పిన జంతువు మా ఇంట్లోనే ఉంది. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో నాకేం చేయాలో ఏం అర్థం కాలేదు. బయటకు వెళ్లకుండా నా రూమ్లోకి వెళ్ళిపోయాను. సో నా రూమ్లోకి వెళ్ళి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పుడు నాకు చాలా శబ్దాలు వినిపించడం మొదలైంది. ఆ జంతువు ఎవరినో క్రిందకి లాగి ఈడ్చుకొస్తున్న శబ్దంలాగా అనిపించింది. భయంతో నేను నా బెడ్షీట్ని కప్పుకున్నాను. కళ్ళని కూడా క్లోజ్ చేశాను. మా ఇంట్లో జరిగేదంతా నిజం కాదా, పీడకల అని నాకు నేను చెప్పుకుంటూ ఉన్నాను. నేను నా కళ్ళని 10 నిమిషాల వరకు అలానే క్లోజ్గానే ఉంచాను. నా రూమ్ మొత్తం నా వస్తువులు క్రింద పడుతున్న శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అలా అన్ని శబ్దాలు వస్తున్నా కూడా నేను కొంచెం కూడా కదలకుండా నా కళ్ళను అలానే క్లోజ్ చేసి ఉంచాను. ఇక 10 నిమిషాలు గడిచాక ఆ రూమ్ మొత్తం సైలెంట్గా మారిపోయింది. కాబట్టి
ఆ జంతువు వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాను. ఇక నాకు నేను ధైర్యం చెప్పుకొని మెల్లగా నా కళ్ళను నేను ఓపెన్ చేసి చూశాను. బెడ్షీట్ లోపల నుండి బయటకు చూస్తూ ఉన్నాను. చాలా థిన్గా ఉన్న ఆ బెడ్షీట్లో నుండి చూస్తూ ఉంటే బయట ఉన్న నా ఫ్రెండ్స్ క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. ఆ జంతువు వాళ్ళిద్దరినీ చైర్లో కూర్చోబెట్టి బయటకు వెళ్ళింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. ఎలా అయినా నేను ఆ రూమ్ నుండి ఎస్కేప్ అవ్వాలి. అసలు నిజంగానే ఇదంతా చేసింది ఆ జంతువేనా అని నాకు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవాలనిపించింది. ఒకసారి నేను మాంసం ఉంచిన బ్యాగ్ని చెక్ చేద్దామనుకున్నాను. సో నా రూమ్లో నుండి బయటకు చూశాను. అది చూశాక నా కాళ్ళు చేతులు వణకడం మొదలైంది. ఎందుకంటే మా ఇంటి చుట్టూ ఆ జంతువులతో నిండిపోయింది. నేను ఇక భయంతో కిందకి పడిపోయాను. ఆ మాంసం బ్యాగ్ని నేను అక్కడ పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను అనిపించింది. నాకు ఈసారి ఆ జంతువు మా ఇంటి వైపే వస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే దాని ఫుట్ స్టెప్స్ నాకు వినిపిస్తున్నాయి. నేను విండోలో నుండి దూకి పారిపోయే ఛాన్స్ కూడా నాకు లేదు. ఇక నా సంగతి కూడా మా ఫ్రెండ్స్ లానే అయిపోతుందని కన్ఫామ్ అయింది నాకు. ఇక నేను వేగంగా బెడ్ మీద పడుకొని బెడ్షీట్ కప్పుకున్నాను. ఆ జంతువు ఫుట్ స్టెప్స్ నా బెడ్రూమ్ డోర్ ఎదురుగా వచ్చి ఆగాయి. నేను డోర్ని లాక్ చేశాను కాబట్టి ఆ డోర్ని బలంగా కొడుతూ ఉంది. ఆ డోర్ ఓపెన్ అయింది. నేను ఇంకా వణుకుతూ బెడ్షీట్ల నుండి ఆ ఆకారాన్ని చూస్తూ ఉన్నాను. ఆ జంతువు నా ఎదురుగా ఉన్న గోడ దగ్గర నిల్చొని ఉంది. దాని మీద ఏదో రాస్తూ ఉంది. అది రాయడం కంప్లీట్ అయ్యాక అది నా వైపే చూస్తూ ఉంది. అది ఏం రాసిందో చూశాక నాకు పూర్తిగా బ్రతుకుతాననే నమ్మకం పోయింది. అది అక్కడ ఏం రాసింది అంటే, నువ్వు మేల్కొని ఉన్నావని నాకు ముందు నుండి తెలుసు. ఇక అది ఒక్కసారిగా నా మీద అటాక్ చేసింది. అది నన్ను అటాక్ చేసినప్పుడు దాని చేతిని చూశాను. దాని చేతి మీద కూడా రహీం చేతి మీదలాగానే ఘాటు కనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది ఆ జంతువు ఎవరో కాదు, రహీం అని.